హాయ్ అండి. రాధిక హెయిర్ అండ్ బ్యూటీ మేకప్స్ అండ్ అకాడమీ. చాలా మంది లిప్ డార్క్నెస్ తో బాధపడుతూ ఉంటారు కదా, లిప్ పిగ్మెంటేషన్, లిప్ టాన్ అవ్వడం, ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇదేంటంటే ఎక్కువగా లిప్స్టిక్ వేసుకునే వాళ్ళకి వస్తూ ఉంటది, లిప్ డార్క్నెస్ అవుతూ ఉంటది. అండ్ పొల్యూషన్ వల్ల కూడా లిప్ అనేది డార్క్ అవుతుంది, విటమిన్స్ లోపం వల్ల కూడా లిప్ డార్క్ అవుతూ ఉంటది చాలా మందికి. కొంతమందికి ఏమో లిప్ ఎండ్స్ లో డార్క్ అవుతుంటది, మిడిల్ అంతా ఏంటి షేడ్ బాగానే ఉంటది. కొంతమందికి లిప్ మొత్తం డార్క్ ఉంటది. సో ఈ పిగ్మెంటేషన్ పోగొట్టుకోవడానికి చాలా మంది చాలా క్రీమ్స్, లిప్ బామ్స్, లిప్ స్క్రబ్స్, లిప్ మాస్క్లు ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. అయినా కానీ ఏం రిజల్ట్ ఉండదు. ఏంటి ఇది ఎలా పోతుంది అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో ఇవాళ టాపిక్ ఏంటంటే లిప్ డార్క్నెస్ పోగొట్టుకోవడం కోసం ఏ చిట్కా పాటించాలి అనేది. సో చాలా చిన్న చిన్న మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే మనం చేసుకోవచ్చు. కానీ దీని వల్ల పోతుందా అని చాలా మందికి తెలియదు. కానీ దానివల్ల లిప్ డార్క్నెస్ అనేది రిమూవ్ అవుతుంది. చిన్న చిన్న టిప్స్ మనం ఒక 10 సెకండ్స్ మన లిప్ మీద కేర్ తీసుకుంటే చాలు. రెగ్యులర్ గా చేసే వాటిల్లో మనం ఈ లిప్ డార్క్నెస్ అనేది పోగొట్టుకోవచ్చు. సో ఇవాళ టిప్ లోకి వెళ్దాం. ఏంటి అంటే ఇంగ్రీడియంట్స్ టూత్ పేస్ట్. మనకి టూత్ పేస్ట్ తో లిప్ డార్క్నెస్ అనేది పోతుంది. చాలా మందికి తెలీదు. ఓన్లీ మనం బ్రష్ చేసుకునేటప్పుడు ఏంటంటే బ్రష్ చేస్తాం వదిలేస్తాం అయిపోతుంది. టీత్ ఒక్కటే కాదు, మనకి లిప్ డార్క్నెస్ కూడా అది టూత్ పేస్ట్ అనేది చాలా బాగా మంచి రిజల్ట్ వస్తుంది. సో మనం ఈ ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలి, ఏమేమి చేయకూడదు అనేది ప్రాసెస్ చెప్తాను నేను మీకు ఇవాళ. ఏంటి అంటే మనం టూత్ పేస్ట్ అండ్ టూత్ బ్రష్, హనీ, ఈ 3 ఇంగ్రీడియంట్స్ తో మనం లిప్ డార్క్నెస్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. సో ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్ గా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టూత్ బ్రష్ ఉంటుంది కదా, చాలా స్మూత్ గా ఉండే టూత్ బ్రష్. అండ్ మనం చిన్నపిల్లలకి యూజ్ చేస్తాం కదా బ్రషెస్, చాలా స్మూత్ గా ఉండేవి. సో ఆ బ్రష్ ఒకటి తీసుకోండి. అండ్ టూత్ పేస్ట్ ఏం తీసుకోవాలంటే జెల్ బేస్ యూజ్ చేయకూడదు. క్రీమ్ వైట్ కలర్ లో ఉంటది కదా, లైక్ కోల్గేట్ అలాగా వైట్ కలర్ లో ఉండే టూత్ పేస్ట్ ని తీసుకుని జస్ట్ కొంచెం సరిపోతుంది. కొంచెం అంటే మనం బ్రష్ చేసుకునేటప్పుడు వేసుకుంటాం కదా, దాంట్లో హాఫ్ సరిపోతుంది టూత్ పేస్ట్. అండ్ తర్వాత హనీ అనమాట. హనీ కూడా ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది. ఈ 3 ఇంగ్రీడియంట్స్ తో లిప్ టాన్ ఎలా రిమూవ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేస్తారు అంటే మనం బ్రష్ ఎలా చేస్తామో సో లిప్స్ కూడా మనకి టాన్ అనేది ఉంటూ ఉంటుంది. సో ఆ టాన్ అనేది రిమూవ్ చేసుకోవడానికి మనం దాంట్లో మసాజ్ చేసుకోవాలి. లిప్ మీద ఫస్ట్ హనీతో నీట్ గా మసాజ్ చేయండి. మసాజ్ ఎలా చేయాలి అంటే స్మూత్ గా చేయాలి. సో హార్డ్ గా లిప్స్ అయితే మసాజ్ చేయకూడదు, ఎందుకంటే చాలా సెన్సిటివ్ గా ఉంటాయి కాబట్టి లిప్స్ అనేవి. చాలా స్మూత్ గా అనేది మనం మసాజ్ చేయాలి హనీతో మనం మసాజ్ చేస్తే మన అదేంటి లిప్ మీద ఏదైతే ట్యాన్ కానీ డెడ్ స్కిన్ కానీ అట్లా ఉండేదంతా క్లియర్ అవుతుంది, నీట్ గా క్లెన్స్ అవుతాయి మన లిప్స్ అవన్నీ. క్లియర్ చేసిన తర్వాత కొంచెం హనీ తీసుకొని టూత్ బ్రష్ మీద వేసి దాన్ని స్క్రబ్ చేసుకుంటాం. స్క్రబ్ చేసిన తర్వాత మసాజ్ లాగా, లైక్ మనం స్క్రబ్ చేసేటప్పుడు ఫేస్ కానీ ఎలా చేసుకుంటాం అలా లిప్స్ కూడా చాలా స్మూత్ గా మసాజ్ చేసుకోవాలి. సో దీని వల్ల అనేది మనకి క్లియర్ అవుతుంది, డెడ్ స్కిన్ అనేది క్లియర్ అవుతుంది. తర్వాత ప్యాక్ లాగా టూత్ పేస్ట్ ఉంటుంది కదా, అది తీసుకుని అండ్ లిప్ మీద మనం మాస్క్ లాగా ఇలా వేసుకోవాలి. ఓన్లీ లిప్స్ మీద, స్కిన్ మీద టచ్ అవ్వకుండా వేసుకోవాలి. ఓన్లీ లిప్స్ మీద మనం మాస్క్ లాగా వేసుకున్న తర్వాత ఒక 5 to 10 సెకండ్స్ దీన్ని ఫేస్ మీద మనం పెట్టే మాస్క్ లాగా 10 minutes 20 minutes అట్లా ఉంచకూడదు. లిప్స్ అనేవి చాలా సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి మనం జస్ట్ సెకండ్స్ అనమాట, 10 సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత పూర్తిగా, కొంతమంది ఏంటంటే పూర్తిగా డ్రై అయిపోవాలి అని చెప్పి ఫ్యాన్ కింద ఉండడం అలా కూడా అవసరం లేదు. జస్ట్ నార్మల్ గానే 10 సెకండ్స్ మనం టైం చూసుకొని దాని తర్వాత వెట్ టిష్యూతో కానీ చిన్న నాప్కిన్ ఏదైనా తీసుకొని దాన్ని వాటర్ లో డిప్ చేసి తడిపి చాలా స్మూత్ గా అయితే డీల్ చేయండి లిప్స్ ని. నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే లిప్స్ అనేవి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి కాబట్టి. అండ్ కొంతమందికి డ్రై అయిపోతూ ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఇలా యూజ్ చేసేటప్పుడు ఎలా పడితే అలా చేస్తే ఏంటంటే ఇంకా పగలడం అలా ఉంటది, అందుకని హార్ష్ గా అయితే అస్సలు చేయొద్దు. అండ్ ఇంకోటి ఏంటి అంటే స్మూత్ గా క్లీన్ చేయండి. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ హనీని క్లీన్ చేసిన తర్వాత హనీని కొంచెం లిప్స్ మీద అప్లై చేయండి. సో మీకు డిహైడ్రేట్ ఉన్నా, లిప్ డార్క్నెస్ ఉన్నా, లిప్ పిగ్మెంటేషన్ చాలా 2 months నుంచి ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్న వాళ్ళకు కూడా ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇదేంటంటే మనం వీక్లీ ట్వైస్ అనేది చేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. వీక్లీ ట్వైస్ ఈ మాస్క్ వేసుకోవచ్చు అండ్ స్క్రబ్ చేసుకోవచ్చు. ఓకేనా, మరొక టిప్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.